ఓం శ్రీమాత్రి నమః. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమః. ఓం గం గణపతియే నమః. స్నేహితులారా, ఈ అనంతమైన విశ్వంలో యుగాల పాటు జరగని ఒక మహా అద్భుతం ఇప్పుడు మీ జీవితంలో జరగబోతుంది. ఈ సృష్టిని నడిపించే ముగ్గురు దేవుళ్ళు, బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు. ఈ ముగ్గురు ఒకసారిగా ఒకే చోట ఏకమై నిలబడ్డారు మరియు వారి సంపూర్ణ దృష్టి ఈ రాబోయే 5 రోజుల్లో కేవలం ఒకే ఒక్క రాశిపై నిలిచి ఉంది. ఆ రాశి వారే కన్యా రాశి వారు. కానీ ఈ విషయం వినడానికి ఎంత బాగుందో కదా, కానీ దీని వెనుక ఉండే పరిస్థితులు వింటే మీరు ఎంతగానో ఆశ్చర్యపోతారు. అవును, దీని వెనుక అంతకంటే 10 పెద్ద అద్భుతమైన రహస్యమే దాగి ఉంది. ఇది రాబోయే కొన్ని నిమిషాల్లో మీరు నా మాటను వింటున్నంతసేపు మీ ఆత్మను, మీ ఆలోచనలను పూర్తిగా కదిలించి వేస్తుంది. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు ప్రారంభం కాబోయే ఈ రాబోయే 5 రోజులు మీ జీవితాన్ని ఊహించని రీతిలో పూర్తిగా ఒక సరికొత్త విజయం తీరానికి మిమ్మల్ని తీసుకెళ్లబోతున్నాయి. ముందుగా ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, దుర్గామాత నీ దయ చూపించు, జై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని కామెంట్ చేయండి. మీ భక్తిని తెలియజేయండి. ఈ రోజు కంటే ముందు బహుశా ఆకాశంలోని ఆ ముగ్గురు దేవుళ్లే స్వయంగా మీకోసం రంగంలోకి దిగి పోరాడతారని, మీ వెనుక నిలబడతారని, అలాంటి రోజు ఒకటి వస్తుంది అని మీరు ఎప్పుడూ కూడా కలలో కూడా ఊహించి ఉండరు. అవును, నిజంగానే వారు రాబోతున్నారు. ఎందుకంటే ఈ రోజు నుండి రాబోయే 5 రోజులలో ఏర్పడిన గ్రహాల యొక్క కూటమి అది సామాన్యమైనది అయితే కాదు. మన పూర్వీకులు, ఋషులు, మునులు యుగాల క్రితమే రాసిపెట్టిన అత్యంత బలమైన క్షణాలు అవి. విశ్వంలోని సర్వశక్తులన్నీ ఏకమై మహాగడియగా రూపాంతరం చెందబోతున్నాయి. ఇది ఎవరో ఒక వ్యక్తి తలరాతను శాశ్వతంగా మార్చడానికి వస్తుంది. ఈ రాబోయే 5 రోజుల్లో ఆ వ్యక్తి మీరే కాబోతున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం దాగి ఉంది, రహస్యం దాగి ఉంది. అది నేను మీకు ఇప్పుడే చెప్పను. అలాగే అతిపెద్ద హెచ్చరిక దాగి ఉంది. దానిని నేను వీడియో మధ్యలో చెప్తాను. నేను అలా చెప్పినప్పుడు మీరు ఒక్కటే అనుకుంటారు, అవును ఇదంతా నిజం, నా జీవితంలో ఇలాగే జరిగింది, జరుగుతుంది అని మీరే స్వయంగా మీ గుండెల పైన చెయ్యి వేసుకుని ఒప్పుకుంటారు. ఆ దేవుళ్ళు ముగ్గురు కలిసి అసలు మీకోసం ఎందుకు వస్తున్నారు, దేనికోసం వస్తున్నారు, మీరు రాత్రిపూట ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా పడిన ఆవేదనను, అందరి పనులను సరిదిద్దుతూ మీరు అనుభవించిన మానసిక ఒత్తిడిని ఆ బ్రహ్మదేవుడు స్వయంగా చూశాడు. మీరు సమాజానికి చేసిన సేవను, మీ వెనుక ఉన్న శ్రమను, మీ నిజాయితీని ఆయన లెక్కించాడు. అందుకే ఇన్నాళ్లు మీ నుదిటి మీద ఉన్న ఆ పాత కష్టాల రాతను చెరిపేసి సరికొత్త అదృష్టాన్ని, ధన వైభవాన్ని రాసేందుకు బ్రహ్మదేవుడు స్వయంగా కలం పట్టుకున్నాడు. మీ ఆలోచనల్లో ఉన్న విశ్లేషణను, సందిగ్ధతను తొలగించి మీ బుద్ధికి అద్భుతమైన స్పష్టతను, తెలివితేటలను ఇచ్చే బాధ్యతను ఆయన తీసుకున్నాడు. ఇక ఆ మహావిష్ణువు మీ చుట్టూ ఒక బలమైన రక్షణ కవచాన్ని నిర్మిస్తున్నాడు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు, మీ శ్రమని దోచుకునే వాళ్ళు, మిమ్మల్ని అందరిలో నవ్వుల పాలు చేసి అవమానించే వాళ్ళు, మీ మంచితనాన్ని వాడుకొని మళ్ళీ మీ వైపే వేలు ఎత్తి చూపేవాళ్ళు, ఇలాంటి కపట మనుషులు, అలాగే మీ ఇంటిపై పడే నరదృష్టి, వీటిలో ఏ ఒక్క చెడు శక్తి కూడా మీ దరిదాపుల్లోకి రాకుండా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో మీకు అండగా నిలబడ్డాడు. మీకు దక్కాల్సిన గౌరవాన్ని, గుర్తింపును, మీ ఇంటికి కావలసిన అఖండ లక్ష్మీ కటాక్షాన్ని అనుగ్రహించి మిమ్మల్ని కాపాడే భరోసాను ఆయన ఇస్తున్నాడు. ఇక ఆ పరమశివుడు మీ దారిలో ఎన్నాళ్లు అడ్డుగా నిలిచిన ప్రతి దరిద్రాన్ని, ప్రతి శత్రువును, మీ ఆగిపోయిన పనులను, ఆగిపోయిన డబ్బును, ప్రతి ఆటంకాన్ని ఒక క్షణంలో తన 3వ కంటితో భస్మం చేసి కొత్త దారిని మీకోసం తీసుకురాబోతున్నాడు. మీ మంచితనాన్ని బలహీనతగా చూసిన వారికి సరైన కర్మఫలాన్ని ఇచ్చే సమయం ఆసన్నమైంది. మీలోని ఆలోచనలను, నిద్రలేమిని తుడిచిపెట్టి మీకు కొండంత మనశ్శాంతిని ఇవ్వడానికి మహాదేవుడు సిద్ధమయ్యాడు. ఈ ముగ్గురు దేవుళ్ళు ఎప్పుడూ కలిసిరారు. కానీ అత్యంత అరుదైన క్షణాలలో, చాలా తక్కువ క్షణాలలో ఇలా ఏకమైనప్పుడు ప్రకృతిలో ఒక మహా పరివర్తన మొదలవుతుంది. ఈ రాబోయే రోజులు అలాంటి క్షణాలే. మీరు కన్యా రాశి వారైతే మీ పాత్ర అసలు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భూమి లాంటి ఓర్పుతో, అద్భుతమైన తెలివితేటలతో అందరి పనులను సరిదిద్ది అందరికీ మేలు చేస్తూ, మీ సమయాన్ని వృధా చేసుకుంటూ, ఎదుటివారి నవ్వులో మీ నవ్వును వెతుక్కుంటూ, ఎదుటివారు బాధపడితే మీరు ఏడుస్తూ, ఎలాంటి స్వార్థం లేకుండా నిరంతరం శ్రమించి చివరికి ధర్మం కోసం నిలబడిన వారికి వారు ఎప్పుడూ కలలో కూడా ఊహించని ఉన్నత స్థానం, శాశ్వతమైన గౌరవం లభించబోతుంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, ఎవరి చెడును కోరుకోలేదు, అందరి పనులను బాగా చేశాను, అయినా వారే నన్ను ఎదురు విమర్శలు చేస్తున్నారు, మంచి చేసినా నన్ను చెడుగానే చిత్రీకరిస్తున్నారు.
నన్ను బాగా లోకువగా తీసుకుంటున్నారు. నా కష్టానికి తగ్గ గుర్తింపు కూడా నాకు దక్కడం లేదు. కష్టపడుతున్నాను, డబ్బు వస్తుంది. కష్టానికి తగిన డబ్బు కాదు, వచ్చిన డబ్బు ఖర్చులకు పోతుంది. నా జీవితంలో కష్టాలు తప్ప సుఖాలు లేవు. నేను ఎందుకని ఇన్ని బాధలు పడాలి అనే ఆలోచనల భారం మీ మెదడులో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. నేను ఇప్పుడు ఒక విషయం చెప్పబోతున్నాను. జ్యోతిష్య శాస్త్రంలో ఒక మాట చెప్పారు. గ్రహాల చలనం భూమిపై నడిచే ప్రతి ఒక్క మనిషి నడకను నిర్ణయిస్తుంది. ఈ రోజు మీ రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు, దేవగురు బృహస్పతి మరియు మహాదేవుని శక్తి కలిసి ఒకే స్థితిలోకి వచ్చాయి. ఈ యోగంలో మీ రాశ్యాధిపతి బుధుడు అనంతమైన బలంతో భద్ర మహాపురుష యోగాన్ని మీకోసం నిర్మిస్తున్నాడు. ఆయన బ్రహ్మదేవుడులా మీ వివేకాన్ని వెలిగిస్తాడు. బృహస్పతి జ్ఞానం మరియు ఆశీర్వాదాల యొక్క దేవుడిలా ఆయన విష్ణువులా పాలిస్తాడు, పోషిస్తాడు. ఆపదల నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. మహాదేవుని అనుగ్రహం మీ శత్రువుల కుట్రలను పటాపంచలు చేస్తుంది. ఈ శక్తులన్నీ క్షణం నుండి రాబోయే 5 రోజులలో మీ కన్యా రాశిపై ఒకేసారి దృష్టి పెట్టబోతున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. అది నేను మీకు తర్వాత చెప్తాను. జాగ్రత్తగా వినండి. మీ పూర్తి యోగాన్ని మరింత ప్రత్యేకంగా మార్చే ఒక విషయం దాగి ఉంది. కన్యారాశి వారికి ఈ రాబోయే 5 రోజులు మీ జీవితాన్ని ఒక సరికొత్త ప్రగతి దిశకు తీసుకెళ్లే దివ్యకాలం లాంటిది. ఒకవైపు మీ గతం, మిమ్మల్ని అవమానించిన వాళ్ళు, మిమ్మల్ని వాడుకుంటున్న వాళ్ళు, ధన నష్టం, బంధాలలో దూరం, మీ అమాయకత్వం ఇవన్నీ ఉన్నాయి. మరోవైపు మీ భవిష్యత్తు, మీరు కన్న మహోన్నతమైన కలలు, కావాలి అనుకున్న గౌరవం, జీవితాన్ని ఆనందంగా గడపాలి అనుకున్న క్షణాలు, లెక్కలేనంత డబ్బు. ఈ రోజుకు మీరు గుండెల్లో పెట్టుకున్న ఆ ఆశలు ఉన్నాయి. కానీ విశ్వ నియమం ప్రకారం ఎవరినైతే ఎక్కువగా తక్కువ చేసి చూస్తారో, ఎవరినైతే తొక్కాలి అని చూస్తారో వారే ముందుగా కింద పడిపోతారు. కాలం మారినప్పుడు తమ ప్రతిభతో అందరి నోళ్లు వీరు మూయిస్తారు. ఆ తిరుగులేని విజయం ఈ రోజు నుండి రాబోయే 5 రోజులలో కన్యారాశి వారిపై, వారి భవిష్యత్తు వైపు పూర్తిగా మొగ్గు చూపబోతుంది. ఇప్పుడు చెప్పండి, అది ఏ వైపుకు వెళ్తుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చూస్తూ ఉండండి. గత కొంతకాలంగా నేను ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్పగలను. అదేమిటంటే కన్యారాశి వారు ఏదో ఒక అంతులేని గుండె కోతను అనుభవిస్తూనే ఉన్నారు. గుండెల్లో ఏదో తెలియని బాధ రోజు రోజుకు అది పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. పైకి ఎంతో పద్ధతిగా ప్రశాంతంగా కనిపిస్తూ ఎలాంటి బాధలు లేనట్లుగా కనిపిస్తున్నారు. లోపల తమ శ్రమకు విలువ దక్కడం లేదని, బంధాలలో అవమానిస్తున్నారు అని, ప్రశాంతతను దూరం చేస్తున్నారు అని, రాత్రిలో నిద్ర పట్టక ఆలోచనలతో సతమతమయ్యే ఒంటరితనాన్ని తలుచుకొని ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతూనే ఉన్నారు. కొంతమంది జీవితాల్లో ఎంత కష్టపడినా ఫలితం వేరే వారికి దక్కడం చూసే ఉంటారు. కొన్ని బంధాలలో అందరి మంచి కోసం సలహాలు ఇస్తూ చివరకు తప్పుగా మిగిలిపోతారు. మరికొందరు వ్యాపారం, పని, పరీక్షల గురించి, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటారు. మరికొందరు సమాజంలో తాము పడే కష్టానికి సరైన న్యాయమే దక్కడం లేదని, తమ అదృష్టం తమను పూర్తిగా వదిలేసి దరిద్రం నెత్తిపైన తాండవిస్తుంది అని అనుకుంటారు. ఒకవేళ మీలో కూడా ఇందులో ఏదైనా జరిగి ఉంటే ఈ వీడియో మీకోసమే వచ్చింది. ఎందుకంటే ఈ రోజు దేవతలే మీ వైపు నిలబడబోతున్నారు, మీకోసం రంగంలోకి దిగబోతున్నారు. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం వినండి, శ్రద్ధగా వినండి. బ్రహ్మదేవుడు సృష్టిని నిర్మించినప్పుడు ఆయన ప్రతి ఒక్క జీవి మీద నుదిటిపై ఒక గీతను గీస్తాడు. ఆ గీతను మార్చడం ఏ సాధారణ మనుషుల వల్ల కాదు. కానీ గ్రహాలన్నీ కలిసి వచ్చినప్పుడు మాత్రం, దేవతల శక్తులన్నీ అదే సమయంలో ఏకమైనప్పుడు ఆ నుదిటి గీత స్వల్పంగా మారుతుంది, చాలా స్వల్పంగా. ఈ రాబోయే 5 రోజులలో కన్యారాశి వారి జీవితం ఆ నుదిటి గీత స్వల్పంగా మారబోతుంది. కానీ ఆగండి, ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. ప్రతి మార్పుతో పాటు ఒక పరీక్ష ఖచ్చితంగా వస్తుంది. ఆ పరీక్ష ఈ రోజు మీ తలుపును తట్టబోతుంది. అయితే మీరు ఆ తలుపును తీస్తారా? భయంతో, అతి ఆలోచనలతో, సందేహంతో అలాగే మూసి ఉంచుతారా అనేది పూర్తిగా మీపైనే ఆధారపడి ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కలిసి వచ్చినప్పుడు మొదటగా జరిగేది ఒక పెద్ద అలజడి. సముద్ర మదనం సమయంలో చివరిగా అమృతం ఎలా అయితే దక్కిందో అలాగే కన్యారాశి వారికి ధనం అనే అమృతం దక్కబోతుంది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న అవరోధాలు, కష్టాలు అవన్నీ కేవలం తాత్కాలికమే అని అనుకోండి. విజయం ఈ 5 రోజుల్లో మీ దగ్గరకు రాబోతుంది. కానీ దానికి ముందు ఇంకొక విషయం తెలుసుకోవడం ముఖ్యం. బహుశా మీరు ఎప్పుడు వినని ఒక విషయం. ఈ 5 రోజులలో ఒక ప్రత్యేకమైన రాత్రి మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపబోతుంది. అది ఒక స్త్రీ కావచ్చు లేదా ఒక పురుషుడు కావచ్చు. ఒక పెద్ద శుభవార్తను వినబోతున్నారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో మీ మనసులో అకస్మాత్తుగా ఒక విచిత్రమైన స్పష్టత వస్తుంది. మరుసటి రోజు ఉదయానికల్లా ఒక పురుషుడు లేదా స్త్రీ నుంచి వచ్చే ఒక ఫోన్ కాల్,
ఒక మెసేజ్ లేదా అనుకోకుండా ఎదురుపడడం, ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నిన్నటి వరకు మీ జీవితం ఎలా ఉందో రేపటి నుంచి ఎలా ఉంటుందో మీరే స్వయంగా చూడబోతున్నారు, ఆశ్చర్యపడబోతున్నారు. ఈ సమయంలో సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక అరుదైన భద్రరాజయోగం బలపడుతుంది. బ్రహ్మదేవుడు ప్రతిదానిని ప్రారంభించే సృష్టికర్త. ఈ 5 రోజులలో బుధ భగవానుని కృప మరియు గురుగ్రహ అనుగ్రహం రూపంలో బ్రహ్మశక్తి మీ జీవితంలో ఒక సరికొత్త విజ్ఞాన పునాదిని నిర్మిస్తుంది. ఈ ప్రారంభం మీరు అనుకున్నట్లు ఉండదు, దానికంటే 10 రెట్లు విచిత్రంగా ఎక్కువగానే ఉంటుంది. ఈ రాబోయే 5 రోజులలో ఏ క్షణమైనా మీ ఆలోచనల్లో ఒక సరికొత్త ఆలోచన పుడుతుంది. అది వచ్చినప్పుడు అతిగా విశ్లేషించి వదిలేయకండి, భయంతో వదిలేయకండి. ఎందుకంటే పరమాత్ముని వాణి ఎప్పుడు మనసు లోతుల నుండే వస్తుంది. అది సరిగ్గా గ్రహించిన వారే ధనవంతులవుతారు. ఆ ఆలోచన మీ పనులలో దేనికైనా సంబంధించినది కావచ్చు, కాబట్టి వెనకడుగు వేయొద్దు. ఇప్పుడు ఒక ప్రశ్న, దేవతలు నా కోసం పోరాడుతున్నారు, అయితే వారు ఎవరితో పోరాడుతున్నారు, ఎందుకని నా కోసం పోరాడుతున్నారు అని. నిజానికి వారు ఎవరితో పోరాడుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును, వారు ఎవరితో పోరాడుతున్నారు అంటే మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్న శత్రువులతో, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీతో, మీ ఇంటిపై ఉన్న నరదృష్టితో, వీటితో వారు పోరాడుతున్నారు. ఈ రాబోయే 5 రోజుల యుద్ధం ఆ శక్తులకు వ్యతిరేకంగానే జరుగుతుంది. ఈ విజయం మీరు అడగకుండానే మీకోసం వచ్చింది, ఎందుకంటే మీ నిజాయితీకి, మీ మంచి మనసుకు మీరు అర్హులై ఉన్నారు. కానీ మీరు కూడా ఒక పని చేయాలి, అది నేను మీకు చెప్తాను. కన్యారాశి వారిని భూతత్వానికి, లోతైన విశ్లేషణకు ప్రతీకగా భావిస్తారు. దీనిని బుధకారకుడైన బుధ భగవానుడు స్వయంగా పాలిస్తాడు. బుధుడు అంటేనే మేధస్సు, వ్యాపార నైపుణ్యం మరియు తిరుగులేని కమ్యూనికేషన్. మరియు మీ రాశిపై బృహస్పతి యొక్క శుభదృష్టి పడినప్పుడు ఏర్పడే యోగాన్ని లక్ష్మీనారాయణ యోగం లేదా మహాభాగ్యోదయం అంటారు. ఈ రాబోయే 5 రోజులలో ఆ యోగం అత్యంత ఎక్కువగా బలపడబోతుంది. ఈ యోగం అంటే రాబోయే కాలంలో మీ జీవితంలో స్థిరమైన ఆదాయం మరియు ఎప్పటి నుండో ఆగిపోయిన పనులు వేగవంతం కావడం, బంధాలు తిరిగి దగ్గర అవ్వడం, వదిలి వెళ్లిపోయిన పాత స్నేహాలు, బంధాలు కూడా తిరిగి రావడం, ధనమార్గం, ఊహించని విధంగా ధనమార్గాలు మీ వద్దకు రావడం. కానీ ఈ ధనమార్గం ఏ మార్గం ద్వారా వస్తుందంటే మీరు అసలు ఊహించని మార్గంలో, మీరు ఆలోచించని ఒక కొత్త దారి తెరుచుకుంటుంది. ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని అతిగా విశ్లేషించి ఆలస్యం చేయకుండా వివేకంతో పట్టుకోవాలి. ఇదే మీ పరీక్ష. ఎందుకంటే కన్యరాశి వారు ఒక్కోసారి ప్రతి విషయంలోనూ లోపాలు వెతుకుతూ విలువైన అవకాశాలను చేచార్చుకుంటారు. ఇలాగే చాలా అవకాశాలను వేరే దారపోశారు. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం మీ శత్రువుల గురించి చెప్తాను, వినండి. ఎవరి పేర్లైతే PKTSMN వీటితో మొదలవుతాయో వీరిలో ఒక స్త్రీ మీకు ఎప్పటి నుండో ద్రోహం చేయాలని చూస్తున్నారు. ఆర్థికంగా మిమ్మల్ని వేధించాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మీరు సంతోషంగా ఉంటే ఈ స్త్రీకి అస్సలు నచ్చదు. అవును, ఆ స్త్రీ ఎవరో జాగ్రత్తగా గమనించి వారికి దూరంగా ఉండడం, మీ కుటుంబాన్ని కాపాడుకోవడం మీకు అతిపెద్ద పరీక్ష లాంటిదే. ఎందుకంటే ధనమార్గం తెరుచుకున్నా ఇలాంటి వారి దృష్టి పడితే అవి ఉన్న ధనాన్ని కూడా బయటకు పోయేలా చేయగలవు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదే సమయంలో ఈ పేర్లతో మొదలయ్యే ఒక పురుషుడు మీకు కొండంత అండగా నిలబడతాడు. అయితే గతంలో వారికి మీకు చిన్న భేదాలు వచ్చాయి, పైకి ఏదో మాట్లాడుకుంటున్నారు అంతే. కాకపోతే రాబోయే రోజుల్లో వారు ఎంత మంచివారో మీకు అర్థమవుతుంది. అలాగే మీ పనిలో ధన సంపద, ఆర్థిక సహాయం ఇలాంటివి చేయడానికి ఒక కొత్త వ్యక్తి మీకు ఎదురు కాబోతున్నాడు. ఈ వ్యక్తికి మీకు అసలు పరిచయం లేదు, కాకపోతే మీకు అవసరంలో ఉన్నప్పుడు మాత్రం ఈ వ్యక్తి నుండి మీకు డబ్బు చేతికి అందుతుంది. ఇలా మీ చెడును కోరుకునేవారు కాదు, మిమ్మల్ని రక్షించడానికి కూడా దేవుడు కొంతమందిని మీ చుట్టూ ఉంచాడు. అది మీరు తెలుసుకోవాలి. అయితే దేవుళ్ళు మీకు కొన్ని ప్రత్యేక సంకేతాలను చూపిస్తారు. అందులో చెడు సంకేతాలు అలాగే మంచి సంకేతాలు. వీటిని జాగ్రత్తగా గుర్తించి ముందడుగు వేయాలి. మీరు ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నారు, అది ఎలా అయినా వెళ్ళొచ్చు. అయితే ఎక్కడి నుంచో అకస్మాత్తుగా ఒక ఆవు అడ్డు వచ్చి మీ వైపు నిలబడడం జరుగుతుంది. అయితే ఇది మొదట్లో మీకు చిరాకు తెప్పించొచ్చు, కానీ ఇది మిమ్మల్ని ఒక ప్రమాదం నుండి బయట పడేయడానికి జరిగినది అని మీకు తర్వాత తెలుస్తుంది. అప్పుడు మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు. అలాగే ఒక మంచి సువాసన ఎప్పుడూ లేని విధంగా కొన్ని పచ్చడి చిలుకలు కనిపించడం, అలాగే దేవుని యొక్క మంత్రాలు వినిపించడం, ఇవన్నీ సాక్షాత్తు దైవరక్షణ మీ వెనుక ఉంది అనడానికి బలమైన సంకేతాలు. నిద్రలో మీకు ఇష్టమైన దైవం కనిపించి మీ కష్టాలు తీరతాయి అని చెప్పడం, మీ సమస్యకు భరోసా ఇచ్చినట్లు అనిపించడం, మీరు అస్సలు ఏమాత్రం ఊహించని విధంగా రూపాయి కూడా లేదనుకొని ఏడుస్తున్న సమయంలో డబ్బు అనుకోని విధంగా మీ చేతికి దొరకడం లేదా అందడం, ఇవన్నీ దేవుని యొక్క స్పష్టమైన శుభ సంకేతాలు. అలాగే దేవుని యొక్క హెచ్చరికలు. గుండె వేగంగా కొట్టుకొని ఏదైనా చెడు జరగబోతుంది అని మనసులో మీకు ముందే
అర్థమైనప్పుడు ఆ పనిని వెంటనే ఆపేయాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏ మాటలైనా చెప్పొచ్చు. మొహమాటానికో భయానికో మరేదైనా కారణంతో ముందడుగు వేస్తే మీరు చాలా నష్టపోతారు అని దైవం మీకు పంపిన సంకేతంగా గుర్తించండి. ఇక కుటుంబ విషయానికి వస్తే ఈ 5 రోజుల్లో పిల్లలు మీ మాట వినే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి వారితో జాగ్రత్తగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి. ఇప్పుడు ఈ మహారక్షణలోకి అడుగుపెట్టిన రెండో దేవుని గురించి మాట్లాడుకుందాం. బుధ భగవానుని వివేకం మరియు బృహస్పతి కృప మధ్య విష్ణుమూర్తి శక్తి ఈ రాబోయే 5 రోజులలో మీ జీవితంలో ఒక రక్షణ కవచంలా మారబోతుంది. ఇది మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి నుండి, నరఘోష నుండి కాపాడుతుంది. కానీ భగవంతుని కృప, నమ్మకం ఉన్న చోటే లభిస్తుంది. ఈ రోజు అతిపెద్ద ప్రశ్న మీకే. అదేమిటంటే, మీకు నమ్మకం ఉందా? దేవునిపై మీకు నమ్మకం ఉందా? మీ పైన మీకు నమ్మకం ఉందా? మీ పనిపైన మీకు నమ్మకం ఉందా? అవును అయితే మాత్రం ఈ రాబోయే 5 రోజులు మీవే. కాదు అంటే మాత్రం ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవలసిన సమయం మీదే. ఎందుకంటే ముందుకు రాబోయే దానికోసం నమ్మకమే అతిపెద్ద ఆయుధం. ఇప్పుడు ఒక క్షణం ఆగండి. గత కొన్ని రోజులుగా ఏదో మారుతున్నట్లు మీకు అనిపించిందా? ఏదో అర్థం కాని మార్పు, ఒక తెలియని మానసిక స్పష్టత ఏర్పడుతున్నట్లుగా మీకు అనిపించిందా? ఆందోళన, ఆశలు ఒకదాని తర్వాత మరొకటి వరుసగా రావడం. ఆ ఆందోళన, ఆ ఆశలన్నీ ఈ 5 రోజుల పరివర్తన యొక్క సంకేతాలే. బ్రహ్మాండం మీతో ముందే మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ మాట స్పష్టంగా ముందుకు రాబోతుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి. అయితే అంతా బాగా నడుస్తున్నప్పుడు, జీవితంలో అంతా సరిగ్గా ఉంది అనుకున్నప్పుడే అకస్మాత్తుగా ఒక అడ్డంకి లేదా పరీక్షలు ఎందుకు ఎదురవుతాయని ఎప్పుడైనా అనుకున్నారా? సమస్య కేవలం యాదృచ్ఛికం కాదు. దేవతలు ఎవరికైతే ఎక్కువగా ఇవ్వబోతున్నారో, ధనవంతులని చేయబోతున్నారో వారి నుండి తీసుకునే కఠిన పరీక్షలో ఇది భాగం. దేవతలు ఎవరినైతే ఎంచుకుంటారో వారిని మొదట కష్టాలు అనే నిప్పుల గుండం నుండి దాటిస్తారు. వారి సందేహాలను, బలహీనతలను కాల్చివేసి ఒక బంగారం లాగా మార్చివేస్తారు. ఈ 5 రోజులలో ఆ వేదన చల్లారబోతుంది. ఈ రోజు నుండి ప్రారంభమయ్యే ఈ 5 రోజులు మీ జీవితాంతం గుర్తుండిపోయే ఒక కాలంగా మారబోతున్నాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. మీలో చాలా మంది ఒక పెద్ద నిర్ణయం తీసుకుని మలుపులో నిలబడి ఉన్నారు. అవును, అది పాత విషయమే. కానీ ఇప్పటికీ ఒక సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఈ రాబోయే 5 రోజులు చాలా ముఖ్యమైనవి. ఈ రాబోయే 5 రోజులలో మీరు నమ్మకంతో వేసే ముందడుగు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. అది వ్యాపారం కావచ్చు, పరీక్షలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, బంధాలలో విడిపోయినవి కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఒక నిబంధన అయితే ఉంది. దానిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. బంధాలలో మొదటి అడుగు మీరే వేయాలి. అవును, మొదటి అడుగు మీరు వేసిన తరువాత ఆ బంధం సగం పైనే మీ దగ్గరకు వస్తుంది. ఈ వీడియో కెరీర్ మరియు శత్రువుల గురించే కాదు, అసలు విషయం ఇంకా ఉంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మీ తెలివితేటలను గౌరవించే ఒక ఉత్తమ వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టే మార్గం రాబోతుంది. దాంపత్యంలో ఉండి కొన్ని రోజులుగా చిన్న చిన్న లోపాలు, గొడవలు, మోగవేదన అనుభవిస్తున్న దంపతులకు దేవతల దివ్య ఆశీస్సులు లభిస్తున్నాయి. ఈ రాబోయే 5 రోజులలో ఆ బంధంలో ఒక కొత్త తీపిదనం రాబోతుంది. దూరాలన్నీ కరిగిపోయే క్షణం వస్తుంది. మీ మధ్య ఉండాల్సిన ఆ ప్రేమ మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. ఇప్పుడు ఒక పెద్ద విషయం, డబ్బు, ధనం, లక్ష్మి. కన్యారాశి వారికి రాబోయే రోజుల్లో ఆర్థికంగా చాలా ముఖ్యమైనవి. అయితే ఇక్కడ ఒక విషయం దాగి ఉంది. బహుశా మీరు మరెక్కడా విని ఉండరు. రాబోయే కేవలం సాధారణ మార్గం నుండి రాదు. 2 మార్గాలు తెరుచుకుంటాయి. ఒక మార్గం నేరుగా కనిపిస్తే ఇంకొక మార్గం దాగి ఉంటుంది. ఆ మార్గాలను జాగ్రత్తగా కనిపెట్టి వచ్చే ధనాన్ని మీ దగ్గరే ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితులలోనూ బయటికి పంపకూడదు. ఎందుకంటే ధనం పైన జాగ్రత్త లేని వారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఈ 5 రోజుల దివ్య యోగం మీ ఇంట్లో నిండుగా పనిచేయాలంటే ప్రతిరోజు పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. బుధవారం నాడు వినాయకుడికి సమర్పించండి. విష్ణు సహస్రనామం పఠించండి. తులసికోట వద్ద దీపారాధన చేయండి. వీలైతే పచ్చడి పెసలు, ఆకుకూరలు లేదా విద్యార్థులకు పుస్తకాలు దానం చేయండి. అలాగే ఆవుకు పచ్చగడ్డి తినిపించడం అత్యంత మంచి ఫలితాలను ఇస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియు శ్రీ మహావిష్ణువు అనుగ్రహంపై పూర్తి విశ్వాసం ఉంచండి. మీకు ఎలాంటి అన్యాయం జరగదు. మీ మేధస్సుకు, నిజాయితీకి తగిన గొప్ప ఫలితం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో జై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని కామెంట్ చేయండి. అలాగే ఓం నమ శివాయ, జై దుర్గామాత అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. భక్తి ఉన్న చోట పనులన్నీ త్వరగా పూర్తవుతాయి. కష్టాలు అన్ని తీరతాయి. శుభం.